హాయ్, దిస్ ఈస్ డాక్టర్ కృప, పీడియాట్రిషియన్ ఫ్రమ్ హైదరాబాద్. సో మనం ఇళ్లలో ఫ్రీక్వెంట్ గా పిల్లలు వేడి పదార్థాలు లాంటివి అంటే కాఫీ, టీ, పాలు, వేడి నీళ్లు ఇలాంటివి పడేసుకోవడం చూస్తుంటాము. అండ్ అప్పుడప్పుడు యాక్సిడెంటల్ గా వేడి గిన్నెలు కూడా టచ్ చేస్తుంటారు. ఇలాంటివి కూడా చూస్తుంటాం. దీనివల్ల బర్న్స్ అవుతాయి. సో ఇలా బర్న్స్ అయినప్పుడు ఫస్ట్ ఎయిడ్ మెజర్స్ కింద ఏం చేయాలి, ఏం చేయకూడదు అన్నది ఇవాళ చూద్దాం. సో చాలా మంది ఏం చేస్తుంటారంటే ఫస్ట్ పసుపు లేదా ఉప్పు లేదా చక్కెర లేదా కోల్గేట్ లాంటివి పెడుతుంటారు. అవి పెట్టకూడదు. అవి పెడితే ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అండ్ ఇంకోటి, ఒక 2 నిమిషాలు వాటర్ కింద పెట్టి వదిలేస్తారు. దానివల్ల పెద్ద యూజ్ ఉండదు. అండ్ ఇంకొకటి, ఐస్ కోల్డ్ వాటర్ లేదా ఐస్ ప్యాక్ పెడుతుంటారు. అలా పెట్టకూడదు. నార్మల్ వాటర్ మాత్రం పెట్టాలి. ఐస్ వాటర్ పెడితే ఏమవుతుందంటే అక్కడ బ్లడ్ సప్లై తగ్గిపోయి ఇంకా ఆ టిష్యూ నెక్రోస్ అయ్యే ప్రమాదం ఉంటుంది. సో ఇవి చూసుకోవాలి. మరి ఏం చేయాలి అలా అయినప్పుడు అంటే ఫస్ట్ ఆ ఏరియాలో బర్న్ అయిన ఏరియా నుంచి బట్టలు తీసేయడము, అక్కడ ఏమైనా తాళ్ళు అలాంటివి కట్టుంటే తీసేయడము, అండ్ రన్నింగ్ ట్యాప్ వాటర్ కింద ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు ఆ ఏరియాని ఉంచాలి. అలా ఉంచడం వల్ల బర్న్స్ లోపల వరకు వెళ్లకుండా హెల్ప్ అవుతుంది. అంతేగాని 2 నిమిషాలే పెడితే పెద్ద హెల్ప్ ఏమి ఉండదు. ఐ హోప్ ఇట్ హెల్ప్స్. థ్యాంక్ యూ.